గమనించవచ్చండి, మనం N16 రోడ్లో అయితే వచ్చామండి. N16 రోడ్డుకి సంబంధించి చాలా శరవేగంగా 2+2+2 అనేది వర్క్ అనేది జరుగుతూ ఉందండి. N16 రోడ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే గ్రావిటీ కెనాల్ కూడా మనకి రోడ్ కమ్ వాటర్ వే లాగా గ్రావిటీ కెనాల్ కూడా మనకు వర్క్ అవుతుంది. నేను చాలా వీడియోలో మీకు చెప్పున్నాను. ఈ N16 రోడ్డుకి సంబంధించి మేజర్ యాక్టివిటీ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చండి. రోడ్డుకి సంబంధించి గ్రావిటీ కెనాల్కి సంబంధించి అనేది వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఈ బీటీ ఫీల్డింగ్కి సంబంధించి దీనికి సంబంధించిన వర్క్ అనేది జరుగుతూ ఉంది. మనం E6 నుంచి E7 వైపు అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నామండి. అలానే హై టెన్షన్ లైన్కి సంబంధించిన కేబుల్ లైన్ అండర్ గ్రౌండింగ్ కేబుల్కి సంబంధించిన వర్క్ కూడా అనేది ఈ ఏరియాలో కంప్లీట్ అయిపోయింది. E7 రోడ్డుని గ్రావిటీ కెనాల్ మీద కనెక్షన్ చేసేటప్పుడు దానికి సంబంధించిన వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుందని మనం గమనించవచ్చు. ఇక్కడ గ్రావిటీ కెనాల్ని మనం కనుక బేస్ చేసుకుంటే దాదాపుగా ఇటు 18 బ్రిడ్జెస్ అనేవి మనకి ఈ విధంగా వస్తాయండి. అంటే ఈ గ్రావిటీ కెనాల్ మీదుగా మనకి 9 రోడ్స్ ఏదైతే వస్తున్నాయో వాటికి ప్యారలల్గా 25 మీటర్ రోడ్డుకి 25 మీటర్ రోడ్డుకి కనెక్ట్ చేసేటట్టుగా మనకి కలెక్టర్ రోడ్స్ కూడా ఈ బ్రిడ్జెస్ టైప్ అనేవి అనేది వస్తాయండి. నెక్స్ట్ మనం ఎంటర్ అవబోతున్నామండి N7 రోడ్డు. ఇది N16 E7 జంక్షన్ అండి. N16 E7 జంక్షన్ నుంచి మనం టువర్డ్స్ బసవతారకం వైపు ఏదైతే ఉందో అటువైపు అయితే మనం ట్రావెల్ చేస్తూ ఉన్నామండి. ఈ E7 రోడ్డుకి సంబంధించి మనం గమనించవచ్చండి, ఆల్మోస్ట్ బీటీ రోడ్ అనేది వేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ట్రంచ్ వర్క్ అనేది ఏ విధంగా కంప్లీట్ అయిపోయిందని మనం గమనించవచ్చు. ఈ N7 రోడ్డుకి సంబంధించిన బీటీ వర్క్ అనేది జరుగుతూ ఉందని మనం గమనించవచ్చు. ఫైనల్ కోటింగ్ వర్క్ అనేది జరుగుతూ ఉందండి. అంటే ఒక జంక్షన్ ఏర్పడే దగ్గర మాత్రమే కొద్దిగా పెండింగ్ వర్క్ అనేది పెట్టుకుంటూ ఉన్నారు. మీకు తర్వాత ఏంటంటే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేదానికి అనేది ప్రయత్నం చేస్తూ ఉన్నారండి. అలానే గమనిస్తే E7 రోడ్డు మీద కూడా మనకి అతిపెద్ద ట్రంచ్ సిస్టమ్ అనేది బిల్డప్ చేస్తూ ఉన్నారండి.